కోసం ప్రార్థించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీవు అటువంటి అవిశ్వాసుల్లో చేరిపోయిన వారి కోసం ప్రార్థన చేయవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క ప్రార్థన చేయవద్దు అన్నారు. ఆ చేసిన ప్రార్థనను కూడా తిరస్కరించడం జరిగింది. మరియు నూహ్ అలైహిస్సలాం గారు మరి వేరే ప్రార్థనలు స్వీకరించబడలేదా అంటే వేరే ప్రార్థనలు అన్నీ అల్హమ్దులిల్లాహ్ స్వీకరించబడ్డాయి. మరి ఎవరి కోసం ఇటువంటి ప్రార్థన చేయవద్దన్నాడు చెప్పాడో ఆ యొక్క వాక్యం అంటే మనం ఖురాన్ తెరిచి చదవాలి. ఎవరి కోసం ప్రార్థించకూడదు, ఎవరి కోసం ప్రార్థించవద్దు అని ఆ యొక్క తిరస్కరించబడడానికి కారణం ఏమిటో తెలియాలి అంటే కనుక ఖురాన్లో 11వ అధ్యాయం 45-46 వాక్యాలు చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 3 కోరికలు కోరుకునే అవకాశం ఇచ్చారు. దాంట్లో 2 నెరవేరబడ్డాయి, 1 తిరస్కరించబడింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అల్లాని అడిగినటువంటి 3 ప్రార్థనలలో 2 స్వీకరించబడ్డాయి, 1 తిరస్కరించబడింది అనేటటువంటి ఒక మషూర్ హదీస్ మనం ఇంతకుముందు చాలాసార్లు చదివి ఉన్నాం. దాంట్లో ఒకటేంటి, ఈ యొక్క ఉమ్మత్, ఈ యొక్క చరిత్ర ఇంతకుముందు గత కాలాలలో చరిత్రలలో నీవు అందరినీ ఒకటేసారి ఒక ప్రళయానికి, ఒక గుంపుని, ఒక విధి విపత్తు, ఒక వరద, ఒక భూకంపము, ఒక ఆపద, ఒక అంటురోగము తెచ్చి సమాజం మొత్తాన్ని ఒకటేసారి ఎలాగైతే నీవు నాశనం చేశావో, ఎలాగైతే తుదముట్టిచ్చావో అటువంటి కరువు కాటకాలకి కానీ అటువంటి ఆపదలకి కానీ నా యొక్క సమాజాన్ని గురి చేసి ఒకటేసారి నాశనం చేయవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అడుగుతారు. ఆ యొక్క దువా స్వీకరించబడింది. నా సమాజాన్ని ముంపుకి గురి చేసి మరి నాశనం చేయవద్దు అన్నారు. మరి కరువు కాటకాలకి గురి చేసి సమాజం మొత్తాన్ని ఒకటేసారి నాశనం చేయొద్దన్నారు. ఈ 2 కరువు కాటకాలు మరియు ముంపుకి గురయ్యేది, ఈ 2 కూడా అల్లాహ్ స్వీకరించాడు. మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఒకటేసారి సమాజం మొత్తాన్ని నాశనం చేయనని చెప్పాడు. కానీ ఇంకొక ప్రార్థన, నా యొక్క సమాజంలో అంతర్యుద్ధాలు, ఒకరికి ఒకరు అంతర్యుద్ధాలు చేసుకొని కొట్లాడుకొని అంతర్యుద్ధాలు చేసుకొని వారికి వారు నాశనం కాకుండా నీవు ఈ యొక్క ప్రార్థన స్వీకరించు అంటే ఈ యొక్క ప్రార్థనని స్వీకరించబడకుండా ఆపడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్. మరి అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తన యొక్క తండ్రి కోసం దువా చేశారు. ఇది కూడా ఖురాన్లో ఉంది. అప్పుడు తన తండ్రి కోసం చేసిన దువాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారి కోసం దువా చేయొద్దని చెప్పారు. మరియు తన యొక్క తండ్రిని నరకంలో ఎటువంటి ఒక జంతువుగా చేసి ఎక్కడ ఎలా వేస్తారని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యమే. మరి అదేవిధంగా 100 హత్యలు చేసినటువంటి ఒక ఇజ్రాయేల్ సంతతికి చెందినటువంటి ఒక అతని